హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. శత్రు సైన్యానికి చిక్కిన అపారమైన ఆత్మస్థైర్యం, సాహసం ప్రదర్శించి క్షేమంగా భారత్కు తిరిగి వచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధుల్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. శత్రు విమానాన్ని వెంటాడుతూ విమానం కూలిపోయి పాక్ సైన్యానికి చిక్కిన అభినందన్ వాళ్ల చేతుల్లో తీవ్ర హింసకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయన తిరిగి విధుల్లో చేరడానికి గల పూర్తి సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడింది. పాక్ నుండి భారత్కి వచ్చిన వర్ధమాన్కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు 4 వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. విధుల్లో చేరడానికి ముందు బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ నుండి వర్ధమాన్కు అనుమతి లభించాల్సి ఉంది. దీనిలో భాగంగా వారు మరోసారి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం గాయపడ్డ తర్వాత 12 వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. మే చివరి వరకు ఈ గడువు ముగియనుంది. అన్ని పరీక్షలను అభినందన్ విజయవంతంగా ఎదుర్కోగలిగాడని, ఆయన త్వరలోనే మళ్లీ యూనిఫామ్ వేసుకుంటాడని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శ్రీనగర్లోని ఎయిర్ ఫోర్స్ నెంబర్ 51 స్క్వాడ్రాన్కు వర్ధమాన్ భార్య పిల్లలతో కలిసి చేరుకున్నారు. తుది వైద్య పరీక్షలకు వెళ్లడానికి ముందు అక్కడ ఆయన లైట్ గ్రౌండ్ డ్యూటీలో పాల్గొనున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఫిబ్రవరి 26న బాలాకోటలోని జైషే ఉగ్ర శిబిరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 27న భారత్పై పాక్ దాడికి యత్నించడంతో ఇరు దేశాల మధ్య వైమానిక పోరు చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వర్ధమాన్ శత్రుదేశం సేనలకు చిక్కగా భారత్ ఒత్తిడి మేరకు తిరిగి మాతృదేశానికి అప్పగించారు. For more details, please like, share and subscribe.